సిగ్గు లేకుండా వాళ్ళే ఫోన్ ఆడుకుంటున్నారు మరి. నైస్. ఒక్క నిమిషం. నీకోసం పేరు చెప్తాను. నాకేనా? నీకే పెట్టుకోండి. బాగుంది కదా? నైస్. ఒక ఫోటో తీస్తా. సూపర్. పేరు చెప్తే ఈ అద్దాలు నువ్వే పెట్టుకొని వెళ్ళిపోతా. పేరు నా పేరు పేరు మీ ఇంట్లో అద్దాలు పెట్టుకొని తిప్పుతాంది పాప. మీ ఇంట్లో మీ అమ్మ ఉంది కదా, అమ్మ 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 మమ్మీ మమ్మీ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నా పేరు పెట్టి. ఏం పేరు? అన్నీ వస్తాను. పేరు దగ్గర ఎందుకు పోతుంది? చెప్తున్నా కదండి. ఏం చెప్పినావు? నా పేరు. స్వీట్ బాక్స్ కొనుక్కొచ్చిన మీకోసం. లడ్డు నాకే? నీకే. తిను. తిని పేరు చెప్పు. బాగుందా? లడ్డు బాగుంది, అద్దాలు బాగున్నాయి, చక్కగా టీవీ చూస్తున్నావు, చక్కగా అన్ని. మా ఇంటికి వెళ్తా, నాకు తలనొప్పి వస్తుంది. బాయ్ కాదు, పేరేంటి? పేరు బొంగు పోషానా అది కాదు. పేరేంటి? మీ అమ్మ ఏమని పిలుస్తుంది, మీ నాన్న ఏమని పిలుస్తాడు, మీ తమ్ముడు ఏమని పిలుస్తాడు, పోనీ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు కదా, ఏమని పిలుస్తాడు నిన్ను? అయ్యో, అందరూ నా పేరు పెట్టే పిలుస్తారు. చెప్పు. ఎందుకంటే అంత కోపగించుకుంటారు? మంచి కాల్లో కాల్ వేసుకొని మంచిగా అద్దాలు పెట్టుకొని ఇచ్చిన లడ్డు. అంటే ఇవన్నీ ప్రేమతో ఇవ్వలేదా? ప్రేమతోటే ఇచ్చానమ్మా, ఫ్రెండ్షిప్ చేసుకుందామని. పేరు చెప్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎన్నిసార్లు చెప్పాలండి నా పేరు? నా పేరు నా పేరు కిచ్కి కిచ్కి కిచ్చుకుంటుంది. అంటే ఏముంటుందా దానికి? కిచ్చుకు కిచ్చుకోవటం. ఇట్లనే మీ ఇంట్లో మీ అమ్మ అంటదా? ఇంత మీ అమ్మ ఇట్లనే పిలుస్తాను నేను. నా పేరు పెట్టే పిలుస్తుంది. మరి ఎందుకు చెప్పాను? పేరు పెట్టే పిలుస్తాను, ఎందుకు చెప్పట్లేదు? నా పేరు చెప్తున్నా కదండి మీకు. లడ్డు కావాలా? లడ్డు వద్దు, పేరు చెప్పమ్మా ప్లీజ్. నా పేరు. నీ పేరు? నీ పేరు చెప్పవే. తోమన్నానా నువ్వు? ఎందుకు చెప్తావే? చెప్పవే. లడ్డు తప్పే. ఇలా చేస్తే నేను చెప్పను. నేను ఎన్నిసార్లు అండి మీకు చెప్పాలి? పేరు చెప్పమంటే నాటకాలు చేస్తున్నావు. పేరేంట నీది? ఎన్నిసార్లు అండి నేను? ఎన్నిసార్లు ఏంటి? పేరు చెప్పు. నేను ఎన్నిసార్లు చెప్పానండి నా పేరు? చెప్పి చెప్పి నా నోరు కూడా నొప్పి పుట్టింది. గట్టిగా చెప్పు. పేరు నా పేరు. నా పేరు బొంగు బొషారం కాదండి. నా లడ్డు లడ్డు నాకు అరే, ఇది ఎక్కడ పిచ్చిరా బాబు? పేరు ఎన్నిసార్లు చెప్తాను నేను? నా పేరు చెప్పాను కదా. అమ్మో, మనుషులు ఇలా కూడా ఉంటారా?